హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు శుక్రవారం ప్లస్ ఏకాదశి కదండి. అందరూ పూజ బాగా చేసుకున్నారా? ఈరోజు ఏకాదశికి ఒక విశిష్టత ఉందండి. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది కదా. ఈరోజు ఏకాదశి అపర ఏకాదశి అన్నమాట. విష్ణుమూర్తిని వామన అవతారంలో పూజించడమే అపర ఏకాదశి అండి. ఈ అపర ఏకాదశి విశిష్టత ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా చిన్న విన్నపం మీ అందరికీ, మీరు నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక చిన్న విషయం, అలాగే ఈ వైశాఖ మాసంలో మనం ఇప్పుడు వైశాఖ మాసంలో ఉన్నాం కదండి. ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శనివారాలు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనవన్నమాట. అలాగే ఈ విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలో శనివారం నాడు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను నేను. శనివారాలు విష్ణుమూర్తిని పూజించడం ద్వారా ఈ వైశాఖ మాసంలో అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందండి. అటువంటి వీడియో నేను మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి రేపు శనివారం విష్ణుమూర్తిని అయితే పూజించండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు శుక్రవారం కదండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని చక్కగా అమ్మవారికి ఇలా ఆవు పాలతో పరమాన్నాన్ని రెడీ చేసుకున్నాను నేను. శుక్రవారం పూట అందరూ కూడా వీలైనంత వరకు అమ్మవారికి పరమాన్నం పెట్టడానికే ట్రై చేయండి. చాలా మంచిదన్నమాట. సిరి సంపదలతో తూగుతాయని అంటారు పరమాన్నం నైవేద్యంగా పెట్టడం ద్వారా. అందుకే నేను వీలైనంత వరకు కూడా ఎక్కువ శాతం పరమాన్నాన్నే పెడతాను. ఇంకా అంతా అమ్మ దయ అనమాట. అలా రెడీ చేసేసుకుని ఇలా కలసాన్ని పెట్టుకుంటున్నాను నేను. కలసం నేను ఎప్పుడూ పెట్టుకుంటాను. నాకు ఒక చిన్న డౌటు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బయట ఇలా పెట్టుకుంటాను. బయట మనకి లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు పెట్టుకుంటాను అనమాట. లోపలేమో కలసం పెట్టుకుంటాను దేవుడి గదికి ఈశాన్యం మూలన. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది ఈ చెమ్మునే బయట పెట్టుకుంటున్నారు, రాగి చెమ్మునే. నేను కొంతమంది ఇళ్లలో చూశాను. అలాగా బయట పువ్వులు పెట్టుకోవడం బెటరా, బాండీ పెట్టి పెద్దది, లేదంటే ఇలాగా చెంబులు పెట్టుకోవడమా అనేది నాకు ఇప్పటికీ ఉన్న డౌటు. ఎవరికైనా ఖచ్చితంగా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రాగి చెంబు పెట్టుకోవాలా, అలా పువ్వులు పెట్టుకోవాలా అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. సో ఇక ఈరోజు అపర ఏకాదశి పూజా విధానానికి వస్తే, ఈరోజు విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైన రోజండి. ఆల్రెడీ చెప్పాను కదా, విష్ణుమూర్తిని వామన అవతారంలో పూజించడమే అపర ఏకాదశి. ఈరోజు విష్ణువాలయానికి వెళ్ళడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కూడా మనకి తెలిసి తెలియనటువంటి చేసిన పాపాలు, అలాగే పూర్వజన్మలో చేసినటువంటి ఘోరమైన పాపాలు అన్నీ తొలగిపోతాయట అని పండితులు చెబుతున్నారు. ఇక ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనదిగా ఆధ్యాత్మికంగా పరిగణించబడుతుంది. ఈరోజు భక్తితో స్వామివారికి ఏకాదశి రోజున ఏకాదశికి సంబంధించిన కథల్ని చదవడం లేదా వినడం వల్ల గోదానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందంటండి మనకి. అంతేకాకుండా గంగానదిలో పవిత్ర స్నానం చేసినటువంటి పుణ్యం, అదేవిధంగా బంగారం భూదానం చేయడంతో సమానమైనటువంటి గొప్ప పుణ్యాలు అయితే లభిస్తాయంట. ఈరోజు ఏకాదశి వ్రతం చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి కథను చదవడం వల్ల మనకి ఇటువంటి పుణ్యాలు అయితే లభిస్తాయంట. అలాగే ఈ వ్రత సమయంలో ఉపవాసం ఉన్నవారికి సంపద, శ్రేయస్సు, సామాజిక ప్రతిష్ట లభిస్తాయంటండి. అలాగే మోక్షానికి, మనం మోక్ష మార్గం కోసమే కదండి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదా. అందుకని మోక్షానికి మార్గం కూడా సులభతరం అవుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజు పూజా విధానం అయితే ఇదండి. ఈ విధంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను జిల్లేడు పూలతోటి పూజ చేస్తున్నాను కదండి. జిల్లేడు పూలతోటి ఇలాగ వినాయకునికి, విఘ్నేశ్వరునికి నేను రోజు పూజ చేసుకుంటాను. ఇక్కడ చిన్న విషయం చెప్తాను మీకు. మనం గంధ సింధూరం వాడతాం కదండి, ఆంజనేయ స్వామి వారికి సింధూరం వాడతాం కదా, అదే సింధూరాన్ని మనం విఘ్నేశ్వర స్వామికి కూడా వాడొచ్చంట. మన చిర్రా ఊరి గారు చెప్పారనమాట. విఘ్నేశ్వర స్వామి వారికి గంధ సింధూరంతో బొట్టు పెట్టి, నుదుటన బొట్టు, చెక్కిలి దగ్గర కూడా బుగ్గలకు కూడా స్వామివారికి సింధూరం పెట్టి 21 రోజుల పాటు రోజు 21 సార్లు ఓం సుముఖాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా
మనము ఏ పని మొదలెడితే ఆగిపోతుందో, మన పనిలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయంట స్వామివారి దయ వల్ల. అలాగా 21 రోజుల పాటు రోజుకు 21 సార్లు ఓం సుముఖాయ నమః అనేటటువంటి మంత్రాన్ని స్వామివారికి సింధూరం ధరించి అప్పుడు చెప్పుకోవాలన్నమాట. నేను జిల్లేడు పూలు, తెల్ల జిల్లేడు పూలు ఇలా మా ఇంటి పక్కనే ఉన్నాయని రోజు కూడా 21 జిల్లేడు పూలు తెచ్చుకొని స్వామివారికి ఇలా పూజ చేస్తాను డైలీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఏకాదశులు, ఉపవాసాలు ఇన్ని చేయాలా? ఇయన్నీ చేస్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడా? అని చాలామంది అనుకుంటారు. నేను మీకు మొదటి నుంచి చెప్పిందేనండి. మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి. ఆ స్వామివారు చేసేది ఆయన చేస్తారు. ఆయన చిటికేస్తే ఎంతసేపండి? చక్కగా మన జీవితమే తలరాతే మారిపోతుంది కదా చక్కగానే. అందుకని మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి. అబద్ధాలు ఆడకూడదు ఎక్కువ శాతం. అందరితో ప్రేమగా ఉండాలి. చక్కగా నవ్వుతూ ఉండాలి. ఏదైనా సరే, ఏ పనైనా సరే ధర్మబద్ధంగా చేయాలి. ఒక నెత్తి మీద చేతులెట్టేసి మనం బతుకుదామంటే అది కుదరదు, అవ్వదు. ఎన్నో రోజులు అలా జరగదనమాట. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయాలి, ధర్మంగా నడుచుకోవాలి. అలా చేస్తేనే మనం చేసినటువంటి పూజలకైనా, వ్రతాలకైనా, దేనికైనా ఫలితం ఉంటుంది. లేదంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏం చేసినా ఏమాత్రం లాభం ఉండదు. ఇదేనండి నేను చెప్పేది. సో ఇదండి వీడియో ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగిన చిన్న డౌట్ ఉంది కదా, రాగి చెంబుని, రాగి కలసాన్ని బయట పెట్టుకోవాలా, లోపల పెట్టుకోవాలా అని. ఆ డౌట్ కూడా నాకు కొంచెం క్లారిఫై చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.